ఇషాన్ కిషన్ T20 వరల్డ్ కప్లో చోటు సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు వన్డే జట్లో కూడా రాబోతున్నాడు. ఇప్పుడు రాబోయే న్యూజిలాండ్ సిరీస్లో అతడు భాగం కాబోతున్నాడు. అండ్ ఇషాన్ కిషన్ టీంలోకి రావాలంటే ఎవరో ఒకరు టీంలో నుంచి బయటికి వెళ్ళాలి. అది ఎవరో కాదు, మన రిషబ్ పంత్. T20 ఇంటర్నేషనల్స్లో రిషబ్ పంత్కి ఎలాగో ప్లేస్ లేదు టీమిండియాలో. అండ్ ఇప్పుడు ఓడిఎస్లో కూడా అతని టీంలో నుంచి తీసేస్తున్నారు. అండ్ ఇప్పుడు రిషబ్ పంత్ ఓన్లీ టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడతాడు టీమిండియాకి. అండ్ అందులో అతడు వైస్ కెప్టెన్. కానీ మళ్ళీ వైట్ బాల్ క్రికెట్లో అతడు చోటు సంపాదించుకోవాలంటే మాత్రం అతనికి చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అతడి కంటే ముందు T20 క్రికెట్లో సంజు శాంసన్ ఉన్నాడు, ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇప్పుడు ఓడిఐ క్రికెట్లో చూస్తే మాత్రం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా KL రాహుల్ ఉన్నాడు. అతనికి బ్యాకప్గా ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చేసాడు. అంటే రిషబ్ పంత్ మళ్ళీ టీంలోకి రావాలి అంటే అసాధారణమైన పర్ఫార్మెన్స్ చేయాలి డొమెస్టిక్స్ అండ్ IPLలో. అప్పుడు మాత్రమే అతనికి T20 ఆర్ ODIస్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. లేకపోతే అతనికి వైట్ బాల్ క్రికెట్లో చోటు దక్కడం చాలా కష్టంగానే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యాకి ఈ ODI సిరీస్లో రెస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ మొహమ్మద్ సిరాజ్కి ఈ ODI సిరీస్లో ఛాన్స్ రానుంది. ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇషాన్ కిషన్ రీజన్ చెప్పాలంటే రెగ్యులర్ ప్లేయర్ ఇండియన్ క్రికెట్లో. 2021, 2022 అండ్ 2023 ఈ 3 సంవత్సరాల్లో అతడు టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్. అండ్ ఆ 3 సంవత్సరాల్లో అతడు 61 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. అండ్ 61 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడం చాలా చిన్న విషయం ఏమీ కాదు, అది చాలా పెద్ద విషయం. అండ్ ఆల్సో అతడు ఇండియాలో జరిగిన 2023 వరల్డ్ కప్లో టీంలో కూడా ఉన్నాడు. అండ్ టీంలో 1-2 మ్యాచ్లు కూడా ఆడాడు. అతడికి ODI క్రికెట్లో ఒక 100 కూడా ఉంది. అండ్ ఆ 100 ఫాస్టెస్ట్ 100 ఇన్ ODIs. కానీ ఆ తర్వాత అతను టీంలో నుండి మాయమైపోయాడు. దీనికి వెనకాల ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ పర్ఫార్మెన్స్ కాదు. పర్ఫార్మెన్స్ వల్ల అతడు టీంలో చోటు కోల్పోలేదు. కానీ దాని వెనకాల ఉన్న అసలు నిజం ఏంటంటే టీంలో అతన్ని రెగ్యులర్ ప్లేయర్గా ప్రతి సిరీస్కి ఎంపిక చేసేవాళ్ళు. అండ్ మన భారత జట్టు ఎటు వెళ్ళినా కానీ అందులో అతడికి ఖచ్చితంగా ఒక స్థానం ఉండేది ఇషాన్ కిషన్కి. అది ఆస్ట్రేలియా కానివ్వండి లేదా ఇంగ్లాండ్, ఖచ్చితంగా అతడు మాత్రం టీంలో ఉండేవాడు. కానీ అతని ఉద్దేశంలో 60 మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వడం లేదు అని, చాలా వరకు బెంచ్కే పరిమితం చేస్తున్నారు అని BCCIని రిక్వెస్ట్ చేశాడు ఇషాన్ కిషన్. నాకు ఇలా టీంలో ఉండి బెంచ్లో పరిమితం కావడం వల్ల మానసికంగా అలసటగా ఉంది, నాకు కొంచెం విరామం కావాలి అని BCCIని కోరాడు ఇషాన్ కిషన్. అండ్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్లో టీంలో ఉండాల్సిన అతన్ని BCCI పక్కకు పెట్టింది. కానీ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా మ్యాచెస్ ఆడబోతుంది. అండ్ ఆ సిరీస్లో తాను ఖచ్చితంగా ఆడతానని, సెలక్షన్కి అవైలబుల్గా ఉంటానని చెప్పాడు ఇషాన్ కిషన్. కానీ BCCI మాత్రం అతన్ని పక్కకు పెట్టింది. ఈ గ్యాప్లోనే ఇషాన్ కిషన్ దుబాయ్లో ఒక పార్టీకి వెళ్ళాడు. ఆ పార్టీలో చాలా వరకు డాన్సెస్ వేస్తూ ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. అండ్ దానితో BCCIకి అతని మీద కోపం వచ్చింది. ఇలా మానసికంగా అలసట ఉందని చెప్పి మ్యాచెస్ ఆడకుండా రెస్ట్ తీసుకొని ఇలా పార్టీస్కి వెళ్ళి డాన్సెస్ వేస్తున్నారా అని చెప్పి అప్పటి నుంచి టీంలోకి తీసుకోలేదు ఇషాన్ కిషన్ని. ఆ తర్వాత అతనికి 2 సంవత్సరాలు పట్టింది మళ్ళీ టీమిండియాలో చోటు సంపాదించుకోవడానికి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యాజ్ ఎ కెప్టెన్గా విరుచుకుపడ్డాడు అందరి బౌలర్స్ మీద. ఎన్నో అద్భుతమైన నాక్స్ ఆడాడు, 50 సెంచరీస్ చాలా అలవోకగా చేశాడు. అండ్ ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా నెంబర్ 6లో బ్యాటింగ్కి వచ్చి 33 బాల్స్లో సెంచరీ కొట్టాడు. మీరే ఆలోచించండి, ఫినిషర్గా వచ్చి అంటే నెంబర్ 6 పొజిషన్లో వచ్చి అక్కడ నుంచి 33 బాల్స్లో సెంచరీ చేశాడు. అండ్ అతని ఫామ్ని నిరూపించుకున్నాడు ఇషాన్ కిషన్. ఇదే టైంలో ఇషాన్ కిషన్ జార్ఖండ్ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. అండ్ కెప్టెన్గా ఫస్ట్ టైం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపించాడు వాళ్ళ టీంకి. అండ్ దాంతో ఫామ్తో ఇబ్బంది పడుతున్న శుభ్మన్ గిల్ని జట్టులో నుంచి తీసేసి T20 క్రికెట్లో ఇషాన్ కిషన్కి ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇషాన్ కిషన్ ప్రాపర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. కానీ విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం అతడు నెంబర్ 6 ఆడుతున్నాడు, అంటే ఫినిషింగ్ రోల్లో వస్తున్నాడు అతను. ఇప్పుడు మనం మన ODI క్రికెట్ని చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడు. వాళ్ళిద్దరు ప్రాపర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అండ్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో వాళ్ళే ఓపెనింగ్ చేస్తారు. ఒకవేళ ఫామ్ సంబంధిత ఇబ్బందులు కానీ ఇంజురీ సమస్య వస్తే మాత్రం టీంలో ఆల్రెడీ బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ని ఉంచుతున్నారు. అండ్ వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే యశస్వి జైస్వాల్ని ఆడిపిస్తారు, అంతేకాని ఇషాన్ కిషన్ని ఓపెనింగ్కి పంపారు. అందుకనే ఇషాన్ కిషన్ చాలా తెలివిగా నెంబర్ 6 పొజిషన్ చూస్ చేసుకున్నాడు విజయ్ హజారే ట్రోఫీలో. ఎందుకంటే మనందరికీ తెలుసు టీమిండియాలో ఓపెనర్స్కి కొదవలేదు. ఒకవైపు రోహిత్ శర్మ, ఇంకొక వైపు శుభ్మన్ గిల్. ఇద్దరిలో ఎవరికైనా ఇంజురీ కానీ ఫామ్ సమస్య వస్తే బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అండ్ మనందరికీ తెలిసిందే నెంబర్ 3లో ద గ్రేట్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అండ్ ఓపెనింగ్ స్లాట్ కానీ నెంబర్ 3 స్లాట్ కానీ అంత ఈజీగా వేరే బ్యాట్స్మెన్కి దక్కదు. చాలా వరకు వాళ్ళే ఆడుతుంటారు. కానీ అదే మిడిల్ ఆర్డర్ కానీ లోవర్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం ఎప్పుడు చేంజెస్ జరుగుతూనే ఉంటాయి టీమిండియా క్రికెట్లో.
కొన్నిసార్లు రిషబ్ పంత్ ఆడేవాడు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి కూడా ఇంజురీ అయింది. అండ్ లాస్ట్ సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్కి కూడా ఛాన్స్ వచ్చింది. అదే ఇప్పుడు నెంబర్ 6 పొజిషన్లో ఇషాన్ కిషన్ ఆడడం వల్ల అతడు మిడిల్ ఆర్డర్ కానీ లోవర్ మిడిల్ ఆర్డర్లో కూడా ఆడగలను అని చూపెట్టుకున్నాడు ఇషాన్ కిషన్. అండ్ దానితో అతడు గనక టీంలో ఉంటే అటు మిడిల్ ఆర్డర్లో అయినా లోవర్ మిడిల్ ఆర్డర్లో అయినా ఇలా అందరికీ బ్యాకప్గా పనిచేస్తాడు. అండ్ ఆల్సో ఓపెనర్గా కూడా ఒకవేళ అవకాశం వస్తే అక్కడ కూడా తను ఆడగల సమర్థుడు అని నిరూపించుకున్నాడు ఇషాన్ కిషన్. దానివల్లే బీసీసీఐ అతన్ని టీంలోకి తీసుకుంది ఇప్పుడు. అండ్ అతని ఫామ్ కూడా చాలా రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. ఖచ్చితంగా మ్యాచెస్ గెలిపించగల సమర్థుడు ఇషాన్ కిషన్. ఇప్పుడు ఇషాన్ కిషన్ ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోయింది ఓడిఐ క్రికెట్లో. మరి ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చాడంటే టీంలో నుంచి ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి. అది రిషబ్ పంత్. అండ్ రిషబ్ పంత్కి వైట్ బాల్ క్రికెట్లో ఈ మధ్య చోటు దక్కడం చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే T20 క్రికెట్లో సంజు శాంసన్ అండ్ అతని బ్యాకప్ ఓపెనర్గా ఇషాన్ కిషన్ని చూస్ చేసుకున్నారు T20స్లో. అండ్ ఓడిఐస్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు బ్యాకప్గా ఇషాన్ కిషన్ కూడా వచ్చేసాడు. అంటే ఇప్పుడు కనుక రిషబ్ పంత్ టీంలోకి మళ్ళీ రావాలంటే చాలా ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్లో డొమెస్టిక్స్లో చాలా బాగా ఆడితే తప్ప అతని టీంలోకి తీసుకునే అవకాశం లేదు. మనందరికీ తెలుసు టెస్ట్ క్రికెట్లో అతడు నెంబర్ 1 వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ అని. టెస్ట్లో ఎన్నో అద్భుతమైన సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసి అన్బిలీవబుల్ మ్యాచెస్ని గెలిపించాడు రిషబ్ పంత్. అది ఆస్ట్రేలియాలో అయినా, సౌత్ ఆఫ్రికాలో అయినా ఆర్ ఇంగ్లాండ్లో అయినా. చాలా కఠినమైన ప్లేసెస్ టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్ చేయడానికి ఈ 3 లొకేషన్స్. అండ్ ఈ 3 లొకేషన్స్లో అతడు సెంచరీస్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు టెస్ట్ క్రికెట్లో. అండ్ టెస్ట్ క్రికెట్లో రిషబ్ పంత్ పొజిషన్ని చూసుకుంటే మాత్రం అతని పొజిషన్కి ఏం డోకా లేదు, ఎందుకంటే అతడు ఇన్నింగ్స్ అలా ఆడాడు. అండ్ వైట్ బాల్ క్రికెట్లో కనుక చూసుకుంటే అతను చాలా ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తే కానీ టీంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మనం మరో 2 ఇంపార్టెంట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళే జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా. టీమిండియాలో వీళ్ళిద్దరూ చాలా ఎక్సెప్షనల్ ప్లేయర్స్. అండ్ మనందరికీ తెలుసు బుమ్రా వరల్డ్లోనే నెంబర్ 1 బౌలర్. అండ్ T20 క్రికెట్లో అతడు ఒక బీస్ట్. అండ్ హార్దిక్ పాండ్యా వచ్చేసి క్లచ్ ప్లేయర్. మనందరికీ తెలుసు ఎన్నో కీలకమైన టైమ్స్లో అతడు మ్యాచెస్ని గెలిపించాడు మన జట్టుకు. T20 వరల్డ్ కప్ ఇంకో 5 వారాల్లో స్టార్ట్ కాబోతుంది. అందుకని ప్లేయర్స్ని ఫ్రెష్గా ఉంచడం కోసం బీసీసీఐ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యాని ఓడిఐ సిరీస్కి రెస్ట్ ఇవ్వనుంది. అండ్ T20 సిరీస్లో వాళ్ళు ఖచ్చితంగా టీంలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు మ్యాచ్ టైం అవసరం వరల్డ్ కప్కి ముందు. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ ఆడడం లేదంటే అతని ప్లేస్లో ఇంకొకరు రావాలి. అండ్ ఆ ప్లేస్ దాదాపు మొహమ్మద్ సిరాజ్కి ఖాయమన్నది చెప్పాలి. ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ ఓడిఐస్లో ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ తానేంటో. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో అతన్ని తీసుకోలేదు, ఎందుకంటే దుబాయ్లో జరిగే మ్యాచెస్లో స్పిన్కి చాలా అనుకూలంగా ఉంటుంది అని పేసర్ని తీసుకోకుండా ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకున్నారు అప్పటి మేనేజ్మెంట్. అండ్ ఇప్పుడు జరగబోయే న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్లో మాత్రం ఎవరికి ఎంత ఇంపార్టెంట్ అయినా కాకపోయినా శుభ్మన్ గిల్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇది. ఎందుకంటే శుభ్మన్ గిల్ని ఆల్ 3 ఫార్మాట్ కెప్టెన్ చేస్తా అని బీసీసీఐ భావించింది. అండ్ ఆ తర్వాత బీసీసీఐ అనుకున్నట్టే టెస్ట్ క్రికెట్ అండ్ ఓడిఐ క్రికెట్లో అతనికి కెప్టెన్సీ అప్పచెప్పారు. అండ్ ఆ తర్వాత T20లో అతని ప్లేస్ లేకున్నా కానీ సూర్యకుమార్ యాదవ్కి వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని తీసుకొచ్చారు టీంలో. కానీ అతను దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. 20 ఇన్నింగ్స్లో ఒక్క 50 కూడా కొట్టకుండా ఇప్పుడు వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచే నిష్క్రమించాడు శుభ్మన్ గిల్. వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి డ్రాప్ అయ్యాక శుభ్మన్ గిల్ ఆడే మొదటి మ్యాచ్ ఇదే ఇండియా తరపున. అండ్ అతని కాన్ఫిడెన్స్ మాత్రం చాలా లోగా ఉంటుంది, ఎందుకంటే క్యాప్టెన్ అతడు 2 ఫార్మాట్స్లో. అండ్ ఇంకో ఫార్మాట్లో మొన్నటిదాకా యాజ్ అ వైస్ కెప్టెన్గా ఉండి ఇప్పుడు కనీసం టీంలో చోటు కూడా లేదు అతనికి. ఇలాంటి టైమ్స్లోనే శుభ్మన్ గిల్ మైండ్లో చాలా నడుస్తూ ఉంటాయి. ఒకవైపు ఏమో T20 క్రికెట్ గురించి, ఇంకోవైపు తన ఫామ్ గురించి. అండ్ ఆల్సో యాజ్ ఎ కెప్టెన్గా టీంని నడిపించాలి. అతను కేవలం తన బ్యాటింగ్ మాత్రమే కాదు, టీంని నడిపించాలి. సో టీంలో ఉన్న మిగతా 10 మంది గురించి కూడా ఆలోచించాలి అతను. తన మైండ్లో ఇలాంటివన్నీ ఉన్నా కానీ ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్నది ఆసక్తికరం శుభ్మన్ గిల్. ఒకవేళ ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా ఆడాడంటే మాత్రం తన పొజిషన్కి అండ్ ఆల్సో కెప్టెన్సీకి ఎలాంటి డోకా ఉండదు. కానీ అదే శుభ్మన్ గిల్ ఒకవేళ ఈ సిరీస్లో ఫెయిల్ అయితే మాత్రం తన పొజిషన్కే కాకుండా తన కెప్టెన్సీకి కూడా చాలా ప్రమాదకరం. ఆల్రెడీ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి అతన్ని తీసేశారు. ఓడిఐ క్రికెట్లో కూడా తను పర్ఫామ్ చేయకపోతే చాలా టఫ్ టైమ్స్ ఉంటాయి శుభ్మన్ గిల్కి. మనమైతే ఒకటే కోరుకుందాం, టీమిండియాలో సెలెక్ట్ అయిన వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసి టీమిండియాని గెలిపియాలని. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనందరికీ తెలుసు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతాడని. అండ్ ముందుగా అనుకున్నట్టే 2 మ్యాచెస్ ఆడారు ఇద్దరు. కానీ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడే రీసెంట్గా వచ్చింది, విరాట్ కోహ్లీ 3rd మ్యాచ్ కూడా ఆడబోతున్నాడని. అండ్ 3rd మ్యాచ్ ఎవరితో అంటే ఢిల్లీ వర్సెస్ రైల్వేస్. అండ్ విరాట్ కోహ్లీ ఆడిన 2 మ్యాచెస్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అటు రోహిత్ శర్మ కూడా ఆడిన 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్లో అయితే ఏకంగా 150 కొట్టాడు. అదే విరాట్ కోహ్లీ మాత్రం ఒక మ్యాచ్లో 130 కొట్టాడు, తర్వాత ఇంకో మ్యాచ్లో బ్యూటిఫుల్ 70 రన్స్ కొట్టాడు. చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. అండ్ 3rd మ్యాచ్లో కూడా మనం అదే ఆశిద్దాం అండ్ మంచి 100 చేయాలని కోరుకుందాం. మంచి ఫామ్లో ఉండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఓడిఐ సిరీస్లో కూడా మంచిగా రూల్ చేయాలని కోరుకుందాం. ఇదండి ఈ వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.